విగ్రహ రాజకీయం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రవర్సీలకు దారితీస్తున్నట్టు ప్రతిపక్షాలు కావచ్చు, ఇంకొంత ఏదైతే ఉద్యమకారులు కావచ్చు, దానిపైన తీవ్ర విమర్శ చేస్తున్నారు. ఒకవైపు సెక్రటేరియట్, మరోవైపు తెలంగాణ అమరజ్యోతి అమరవీరులకు గుర్తుగా అమరజ్యోతిని నిర్మించిల్లు గతంలో. దాంట్లో మధ్యలో ఒక రాజకీయ నాయకుడు విగ్రహం పెట్టడం ఎలా చూడొచ్చు? ఇక 100కి 100 పాళ్ళు వ్యతిరేకించాల్సిందే. హ్మ్. అది తెలంగాణ ఆ గుండె మీద బాణం కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ గత ముఖ్యమంత్రి ఇటువంటి పిచ్చి పనులు చేసి అహంకారంతో కళ్ళు బైర్లు గమ్మి పతనం అయిపోయిండు. నేనే గొప్ప అనుకొని పతనం అయిపోయిండు. మరి ఈ ముఖ్యమంత్రి ఆలోచనలకి ఏమైనా మబ్బులు పట్టినేమో నాకు తెలుస్తలేదు, కానీ ఆ మబ్బులకి వచ్చే మెరుపులల్లా బలిగాకు నాయన అని చెప్పదలుచుకున్నాం మేమైతే క్లియర్గా. మీరు తెలంగాణ వీణను తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. వినండ్రి, తెలంగాణ వీణను ఇప్పుడు కాదు, నువ్వు వచ్చిన కాడికెళ్ళి చూస్తున్నాము. నువ్వు అమరుల కుటుంబాలకు ఏం చేయలేదు. నువ్వు ఆ రాష్ట్రీయ గీతం గురించి నువ్వు అట్లనే కీరవాణితో ఒక ఆంధ్రానితో చేయించినావు. తర్వాత నువ్వు చిహ్నాల గురించి కూడా అనవసరంగా ఏళ్ళు పెడుతున్నావు. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా తీసుకొచ్చి నీ రాజకీయం చేస్తున్నావు. తెలంగాణ వీణ తెంపే ప్రయత్నం చేస్తే అది రక్త గీతమై అంటుకుంటుంది. దాంట్లో నువ్వు ఆ నిప్పులలో నువ్వు కరిగిపోతావు. జాగ్రత్త. నువ్వు తెలంగాణ అంశంలో నేను అనుకున్నా నీకు తెలంగాణ కమిట్మెంట్ ఎక్కడనో దగ్గర నీ లోపల ఉన్నది అని అనుకున్నా, కానీ నువ్వు ఇటువంటి అన్ని చేస్తుంటే, ప్రతిసారి చేస్తుంటే దాన్ని నువ్వు రాజకీయంగా ఎక్కడనో దగ్గర అవమానపరుస్తున్నావు. మా సొంటలకు బాధ పెడుతున్నావు నువ్వు. మా సొంటలను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. మా ఆత్మ క్షోభించినట్టు చేస్తున్నావు తెలంగాణ వాదులది. నీ పార్టీలో ఉన్నోళ్ళు కూడా అందరూ చాలా మంది బాధపడుతున్నారు. దానికి రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టుడైంది అని. రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అవమానపరుస్తున్నావు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరులను అవమానపరుస్తున్నావు నువ్వు. ఆ విగ్రహం అక్కడ పెట్టుడుతోనే పెద్ద చర్చ మొదలైంది. గీతంది కూడా అట్నే. నువ్వు ఇంతైనా మూర్ఖంగా కనుక చేయదలుచుకుంటే మాత్రము నువ్వైతే ఈ తెలంగాణ అనే ఫీలింగ్ తోటి దానిలో ఆహుతి అయ్యే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీకు చెప్తున్నా. నీకు ఎవరు సజెషన్స్ ఇస్తుండో తెలుస్తలేదు. నువ్వు చాలా పవిత్రమైన ప్లేస్లా, ఆయన పవిత్రుడు కావచ్చు రాజీవ్ గాంధీ, మాకు సంబంధం లేదు, పోయి ఇంకెక్కడన్నా పెట్టుకో, కానీ ఇక్కడ మాత్రము ఈ తెలంగాణ అమరులు ఎవరైతున్నారో వాళ్ళకన్నా పవిత్రుడు మాత్రం కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం మేము. 1860 కాడికెళ్ళి మొదలు పెట్టిన కాడికెళ్ళి అప్పటి నుంచి అయింది రామ్జీ గోండ్ కావచ్చు, మొహమ్మద్ హాజీ కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే మొన్నటి దొడికమురాయ, సాకల ఐలమ్మలు, కొమ్రం భీంల వరకు పెద్ద చరిత్ర ఉన్నది. షోయబుల్లా ఖాన్లు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి అన్ని అక్కడ ఆ ప్లేస్లో మొత్తం మన తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు ఇటువంటి వాళ్ళు కూడా పెట్టు. జనం అక్కడికి వచ్చిన తర్వాత ఈ చరిత్రను ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆ పక్కకు ఉన్నది మొత్తం 69 తర్వాత చనిపోయిన వాళ్ళ మొన్న చనిపోయిన వాళ్ళది కూడా ఆ చరిత్రనే ఉన్నాయి కదా. ఇటువంటి మహానుభావులు మొత్తం పెట్టి పోయి వాళ్ళ కింద మాత్రం రాజీవ్ గాంధీ వీళ్ళకన్నా గొప్పోడని మాత్రం నేను అనుకుంటలేను. అది కాదు, 100కి 100 వాళ్ళు సత్యం నేను చెప్పేది. అంటే వాళ్ళది పెట్టాల్సిన అవసరం, రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక వర్ధంతి కాదు, జయంతి కాదు, ప్రత్యేకంగా అంటే వెంటనే దాన్ని పెట్టడం, దాన్ని ఓపెనింగ్ చేయడం, ఏంటి ఇవన్నీ? ఆయనే చాలా పొరపాటు చేస్తున్నాడు దీని విషయంలో. అంటే మేబీ ఇప్పుడు డిఫరెంట్ పొలిటికల్ సర్కిల్స్లో డిఫరెంట్ ఆలోచన ఏంటంటే, రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముంగట పెట్టించిందంటే ఢిల్లీలో ఏమైనా మార్కులు కొట్టేద్దామని చెప్పి ఏమైనా ప్లాన్లు ఉన్నాడో నాకు తెలుస్తలేదు, కానీ అసలు అనవసరమైన అంశం అబ్బా అది. పవిత్రమైన ప్లేస్లో రాజీవ్ గాంధీ కన్నా పవిత్రులు 100% పవిత్రవంతులైనటువంటి బిడ్డలు, త్యాగం చేసినటువంటి మహానుభావులు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ పుట్టినోళ్ళు కదా. ఆయన అనివార్యంగా రాజకీయాలలోకి వచ్చినోడు. ఆయనకు రాజకీయంగా ఉన్నాడు కదా, ఒక పైలట్గా ఉండి రాజకీయాలలోకి వచ్చినాడు. అనివార్యంగా ఏదో ఆయన చేసినటువంటి పనులు, ఐపీకేఎఫ్ ఏదైతే తమిళనాడులో పోయి తమిళియన్స్ చంపినరు, వాళ్ళు ఊచకొత కోసినరు, మహిళల మీద అత్యాచారాలు చేసిరు, అవి అని చెప్పని వాటికి ఆ ఐపీకేఎఫ్ అనేది శాంతి కాకుండా అశాంతిని నింపిందని వాళ్ళేదో కోపానికి వచ్చి వాళ్ళేదో ఇక్కడ చేసిరు. దాన్ని డీప్గా నేను పోదాల్చుకోవాలి. అనవసరంగా ఇవన్నీ మాట్లాడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఆయన విగ్రహం ఇక్కడ పెట్టిన తర్వాత. అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది కాబట్టి అని ఒక వైపు, దేశం కోసం అంటే ఆయన చేసినటువంటి కార్యకలాపాలకు భిన్నంగా ఆడ జరిగినాయి కాబట్టి ఆయన తాని స్వయం కృపానందమా ఇక ఏమందామా తర్వాత సంగతి, కానీ ఈ దేశ విముక్తి గురించి అయితే కొట్లాడినోడు కాదు ఆయన. అంటే ఆయన గొప్పడైతే కానీ అబ్బా మాకు సంబంధం లేదు, కానీ ఇక్కడ అంతకైనా అదొక పవిత్రమైన జాగా. ఈ ప్రాంతంకు సెంటిమెంట్కు సంబంధించినటువంటి మనోభావాలకు దెబ్బతినేటువంటి అంశం అక్కడ అందుకనే అది తెలంగాణ తల్లి విగ్రహం. అది ఇంతకుముందు తెలుగు తల్లి విగ్రహం ఉన్నది కదా అక్కడ. నువ్వు తెలుగు తల్లి విగ్రహం తీసేసే కదా తెలంగాణ తల్లి అనుకున్నాం. సరే, అది ఏ రూపం ఉంటుందో, నీకు నన్ను నచ్చిందో నచ్చలేదో కలవడే ఏదో రూపం అక్కడ తీసుకొచ్చైతే, కానీ ఆ ప్లేస్లో నీకు ఒక సింబల్ రాజీవ్ గాంధీ నాట్ ఏ సింబల్ ఆఫ్ తెలంగాణ. నువ్వు తీసుకుపోయి ఢిల్లీ పెట్టుకో, నువ్వు ఏమన్నా చేసుకో. అట్లాంటి బొచ్చల మంది ప్రధానమంత్రులు పోయింది, బొచ్చల మంది దేశం గురించి చచ్చిపోయినారు. ఈ దేశం కాదు, బయట ఉధమ్ సింగ్ అసంటోళ్ళు కూడా ఇక్కడ నుంచి పోయి బయట దేశాల్లో పోయి యాక్షన్ చేసి చచ్చిపోయినారు. సుభాష్ చంద్రబోస్ అసంటోళ్ళు ఉన్నారు, భగత్ సింగ్ అసంటోళ్ళు ఉన్నారు. చాలా మంది గాంధీలు వీళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి కదా, బయట ఉన్నాయి కదా.
కరెక్ట్గా నీకు అదే ప్లేస్ కచ్చిగా వచ్చి నువ్వు అదే జాగాలు ఎందుకు పెట్టాలి? నువ్వు అవమానపరచదలుచుకున్నావా? తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుచుకున్నావా? తెలంగాణ త్యాగాలను అవమానపరుచుకున్నావా? తెలంగాణ బిడ్డలను పరచదలుచుకున్నావా? అసలు ఏంది నీ ఆలోచన? అనేది మాకు అర్థమైతే లేదు. ఇంత కచ్చిగా వచ్చి తీసుకొచ్చి నువ్వు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండే దగ్గర నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ పెడతావబ్బా? నీకు ఏం సంబంధం? ఈ ప్రాంతమోడా? ఇక్కడ చదువుకున్నోడా? ఇక్కడ తిరిగినోడా? ఇక్కడ చాయ్ బిస్కెట్లు తిని తిరిగిండి ఆయన? ఉస్మానియా చాయ్ నువ్వు ఆల్ఫా హోటల్ చాయ్ తాగేమన్నా తిరిగినోడు ఆయనే? ఆయనకి ఏం సంబంధం అసలు? హైదరాబాద్తో ఏం సంబంధం? మనకు హైదరాబాద్ చరిత్రతో రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? ఎక్కడో దగ్గర లింకప్ అయితే ఉండాలి కదా. ఏం లింకప్ లేను నువ్వు విగ్రహం తీసుకొచ్చి నువ్వు మా గుండె మీద పెడుతున్నావు. అది తెలంగాణ గుండె మీద నువ్వు అపవిత్రం చేస్తున్నావు. నువ్వు రాజీవ్ గాంధీ అని ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెడితే సస్పెండ్ వచ్చి పక్కకు పడేసాయి. కానీ ఈ ప్రాంతం మీద ఈ ప్రజల గురించి ఈ వెట్టి చాకరికి వ్యతిరేకంగా ఇక్కడ రైతుల హక్కుల గురించి కాపాడేందుకు కొట్లాడిన వాళ్ళు బొచ్చడం మంది, ఈ ప్రాంత స్వేచ్ఛ గురించి ఇక్కడ నిజాం పాలనకు వ్యతిరేకంగా నడి రోడ్ల మీద బరివాతల ఆడిపించి బతుకమ్మలు ఆడిపించినటువంటి ఒక పిశాచి, ఒక రాక్షసుని వ్యతిరేకంగా ప్రజల పక్షా నుండి నిరాయుధులుగా ఉండి కొట్లాడిన వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. అది తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ చరిత్ర అబ్బాది. అటువంటిది నువ్వు దాని ప్రతిరూపం ఏదో ఉంటే అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. కానీ రాజీవ్ గాంధీతో తెలంగాణకి ఏం సంబంధం? ఆయన ఎందుకు పెట్టాలా? పెట్టుకోపో, ఇంకా పక్కకి ఇంకెక్కడన్నా పెట్టుకోపో, కలవాడు ఇంకెక్కడన్నా నెక్లెస్ రోడ్లు ఇంకెక్కడన్నా పెట్టుకోపో, ఎకరంలో పెట్టుకో, మొత్తం చుట్టూ తిరిగి కరెక్ట్ ఖచ్చిగా ఎందుకు? అది ఏంటంటే అదొక అడ్మినిస్ట్రేటివ్ హబ్ ఉండే మొత్తం. అదొక అడ్మినిస్ట్రేటివ్ హబ్. ఆంధ్ర పాలకులు అక్కడి నుంచే తెలంగాణ విధ్వంసానికి రచనలు చేసినటువంటిది అన్ని అక్కడి నుంచి ఆ సెక్రటేరియట్ ఆ జాగాల నుంచే చేసిరు. కాబట్టి అదొక సెంటిమెంట్. వాళ్ళని తీసుకోపోయి మేము పక్కకు పడేసినామని, వాళ్ళని తీసుకుపోయి మేము సపరేట్ చేసుకున్నాం అనేదే కదా, దాని గురించే కదా. అందుకే ఆ జాగాకు ఇంపార్టెన్స్ ఉన్నది. కానీ నువ్వు దాన్ని అపహాస్యం చేసినట్టు, అవహేళన చేసినట్టు, అవమానం చేసినట్టు నువ్వు అక్కడ ఖచ్చిగా తీసుకొచ్చుకోబెట్టి మళ్ళీ ఒక లోకల్ గుండాలేక ఎవడొస్తావు రాండి టచ్ చేసి చూడుండ్రు అంటే ఏమే మచ్చరపాయలు అని ఏం మాటలు మాట్లాడుతున్నావు? అంటే అది నువ్వైనా కేసీఆర్ అయినా ఎవరైనా దాన్ని అటువంటి ఆలోచనలు ఎవరు చేసినా కానీ మా బోటలో మాత్రం మాకు అది మనసుకు గాయమై మాట్లాడుతున్నాం. మళ్ళా అది తప్పు నువ్వు చేసేది. నువ్వు అభివృద్ధి చేయా, బొచ్చడు ఉన్నాయి. నువ్వు పోయి తెలంగాణ జనాలు శవాలై ఊరేగుతున్నారు, ఊర్లల్లో నడి రోడ్లలో సమాధులై తిరుగుతున్నారు జనాలు. అటువంటి సమస్యల గురించి పోయి నువ్వు చేయాలి. కానీ ఈ విగ్రహంకి ఏం సంబంధం? నీకు అసలు అన్వారెంటెడ్ సంబంధమే లేదు. ఇప్పుడు తీసుకొచ్చి కావాలని ఖచ్చిగా తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడిది? అంటే ఒకవైపు మీలాంటి సామాజికవేత్తలు కావచ్చు, ప్రతిపక్షం నుంచి ఏమంటుందంటే సరే విగ్రహం అక్కడ పెడితే కాంట్రవర్సీకి తెరలేస్తుంది, ప్రజలు మేము ఇచ్చిన అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ఇతర అవన్నీ మర్చిపోతారు, మీడియా కూడా దానిపైన ఫోకస్ చేస్తుంది కాబట్టి సో ఒకవేళ మనం వెళ్ళిపోవచ్చు సైలెంట్గానే ఒక వార్త కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా, ఎట్లా నిజం అంటారు? అది ఇది ఎన్ని రోజులు ఉంటుంది అబ్బా? అట్లేం ఉండదు. ఎన్ని రోజులు ఉంటుంది చెప్పు? నువ్వు ఏందున్నా కానీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఉంటుంది. ఆయన పర్ఫార్మెన్స్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఇప్పుడు రేపు పొద్దు నుంచి మళ్ళీ క్వశ్చన్ చేస్తూనే ఉంటాం కదా, ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి కదా. కానీ అది ఎప్పటికీ మచ్చగా ఉండిపోతుంది. మాట్లాడిన ప్రతి జాగాలో ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అంటే తెలంగాణ ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేర్తలేవు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతులలో కూడా నెరవేర్తలేవు. ఇంకా మాబోటులము, తెలంగాణ వాదులము, తెలంగాణ వాదం నాదం నినాదం గుండెలో పెట్టుకొని ఉన్నోళ్ళము ఇంకా బతుకున్నాం కాబట్టి మేము మాట్లాడదలుచుకున్నాం. బరాబర్ ఇవి మాట్లాడతాము. ఇవి ఏమున్నా కానీ నీ సమస్యలు ఏదున్నా దీన్ని ఉట్టిగా అడ్డం పెట్టుకొని పక్కదో పట్టిస్తామంటే మాత్రం అది కాదబ్బా, జరగదు. అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో పోతూనే ఉంటుంది కదా. ప్రతి హామీ గురించి చర్చ జరుగుతుంది. వాటన్నిటితో పాటు ఈయనకేందంటే ఇది కులమానం. విగ్రహం అంటే నీకు ఎంత నిబద్ధత, ఎంత నిజాయితీ ఉన్నది అనేది నువ్వు చూపించుకుంటేందుకు నీకు ఒక ఉదాహరణ. క్లియర్ కట్ గా అంటే అనుకుంటా. ఇప్పుడు ఇద్దరికి చెప్తున్నాను, ఇద్దరికి విజ్ఞప్తి. నీకు కూడా తెలంగాణ ఫీలింగ్ ఉంటే, రేవంత్ రెడ్డి గారు నీకు కూడా తెలంగాణ ఫీలింగ్ కనుక ఉంటే తీసేయి. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అక్కడికి వెళ్ళి తీసేయి. 369 మంది తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ బిడ్డలను, ముక్కు పచ్చలారని బిడ్డలను, యువకులను, విద్యార్థులను కాల్చి చంపిన ఈ నేలను రక్తంతో తడిపినటువంటి ఒక పిశాచకుడు, ఒక రాక్షసుడు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని నువ్వు తీసేసాయి తెలంగాణలా. ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప వాళ్ళ ఎంతమంది విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయి చూపి. అసలు అవి చేయరు మీరు. తెలంగాణ నీకు నిజంగా నీకు తెలంగాణ నేను బిడ్డ, నేనేంది అచ్చంపేట అడవి బిడ్డను అని మాట్లాడుతున్నావు కదా. నువ్వు నిజంగా అచ్చంపేట అడవి బిడ్డవు, నువ్వు అచ్చంపేట ముద్దు బిడ్డవు, ఆ మట్టిలో పుట్టిన అయ్యేది ఉంటే తీసి పడేసాయి. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇక్కడ నుంచి తీసి పడేసాయి. కాసు బ్రహ్మానందరెడ్డి బోర్డు కనిపించదు తెలంగాణలో. ఇంతకన్నా దుర్మార్గం ఇంకా వేరేటోళ్ళ బొచ్చడు విగ్రహాలు అవన్నీ కూడా అసలు తెలంగాణకు సంబంధించిన రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ చాలా మంది విగ్రహాలు
మేము పెట్టుకున్నారు కదా ఎన్టీ రామారావు కావచ్చు వీళ్ళందరి ఎక్కడో దగ్గర ఉంటే వేరే విషయం భయ్ ఏమో ఊరూర్లలో పెట్టిరు కదా ఈ ప్రాంతం చరిత్ర అనేది ఇప్పుడు మా గద్వాల్ పోతాడు రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది ఆడ గద్వాల్లో ఇక్కడ యూనివర్సిటీలో చదివినటువంటి సర్వారెడ్డి విగ్రహం పెట్టాలని చెప్పి ఆడ పోయి మాట్లాడినాం నడి సెంటర్లలో వాళ్ళే ఇంకా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళే హిస్టరీ వాళ్ళే చరిత్ర చదువుకుంటూ కూర్చోాలా అన్న సరే అన్న సరే విగ్రహాలు ఒక అంటే వాళ్ళ గుర్తుగా పెట్టుకుంటారు కదా ఒకప్పుడు పెద్ద పెద్ద కొందరు మహానుభావులై అటు పోరాట యోధులై పెడుతున్నాయి కానీ ఇప్పుడు విగ్రహాలకు ఆ వాల్యూ లేదంటారా విగ్రహాలు పెట్టడానికి అరే ఇప్పుడు నేనేం చెప్తున్నా ఎవరు పడితే వాళ్ళే విగ్రహాలు పెడతారు కానీ పెట్టాల్సిన వాళ్ళు అయితే పెట్టాలనా లేదా ఇప్పుడు సర్వారెడ్డి పేరు మీకు ఎరికేనా ఇట్లా బొచ్చడు మంది ఉన్నారు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇక్కడ ప్రమాదవశాత్తు జామ్ ఉస్మానియా రైల్వే స్టేషన్లో అప్పుడు 69 మూవ్మెంట్లో ఒక యాక్షన్ చేస్తే కూర రాజన్న గారు వీళ్ళందరూ ఉండే అని ఆయన చనిపోయింది అందులో ఫస్ట్ అంటే యూనివర్సిటీ ఇక్కడికి వచ్చే టాపర్స్ కదా వీళ్ళందరూ అట్లా నేను ఒక్క పేరు కాదు ఇట్లా దారాలంగా ఇట్లా చెప్పగలుగుతాం షేక్ ఫకీర్ కావచ్చు గూడూరు వెంకటస్వామి మార్చల మార్కండే నువ్వు ఎక్కడ శంకర్ ఎవరెవరు తుపాకీ తుటా ఇట్లా పడుతుంటే అంగి తీసి ఆ రక్తం అడుగులో పెట్టి మళ్ళీ జై తెలంగాణ అంటే ఛాతి మీద తుపాకులు తీసుకొని చచ్చిపోయిన వాళ్ళు బొచ్చడ మంది ఉన్నారబ్బా గటువండలో పెట్టాలి కానీ వీళ్ళు ఏం సంబంధము దోపిడిదారులు వీళ్ళంతా దొంగలు వీళ్ళే తీసుకొచ్చి విగ్రహాలు పెడితే ఎట్లా నేను రాజీవ్ గాంధీని దోపిడిదారు దొంగ అని మాట్లాడతారు బొచ్చడ మంది బయట ఉన్నారు కదా అంతకుముందు ఏముండే వీళ్ళకు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు కాగానే మొత్తం వెనకంటే అకౌంట్లలో ఫుల్ పైసలు ఉంటాయి విగ్రహాలు ఉత్తములై ఆదర్శప్రాయులైనటువంటి వాళ్ళయి వాళ్ళు సమాజానికి ఒక హితబోధ నీతి బోధలు చెప్పిన వాళ్ళు కావచ్చు త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటే జనం లోపల మానసికంగా కానీ జనం లోపల ఒక మార్పు జరగాలి ఒక మెసేజ్ ఓరియంటెడ్ పర్సనాలిటీస్ విగ్రహాలు పెట్టాలి ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టినావు అంబేద్కర్ అన్టచబుల్ కమ్యూనిటీస్ అని చెప్పని సమాజం బయటికి పెట్టిన అటువంటి కమ్యూనిటీస్కి వెళ్ళి వచ్చి తన బడిలో మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితులు ఉంటాయి టిఫిన్ బాక్స్ ముట్టుకుంటే ఆ టిఫిన్ కూడా తినని స్టేజ్ కాడికి వెళ్ళి వచ్చి ప్రపంచంలో అంత గొప్ప మేధావి ఆ కాలంలో కూడా ఎవరు లేరు అన్ని డిగ్రీలు ఇప్పటివరకు కూడా ఎవరు చదివిన లేరు ప్రపంచాన్ని చదివినటువంటి ఒక మేధావి కాబట్టి ఆ మేధావి ఈ ప్రాంతంలో ఒక అంటరాని జాతులలో పుట్టింది కాబట్టి ఆదర్శప్రాయుడు ఎట్లా ఎన్ని కష్టాలు ఎన్ని వచ్చినా కానీ అవన్నిటి తట్టుకొని ఎట్లా చదివిన అనేది అది ఒక ఆదర్శప్రాయుడు కాబట్టి తన అటువంటి వాళ్ళ విగ్రహాలు అంటే గొప్ప వ్యక్తులే నేను ఒక అంబేద్కర్ చాలా ఇట్లా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా అటువంటి వాళ్ళే పెట్టాలి కానీ ఇదంతా ఏంది నాకు అర్థం కాదు ఏందో ఆయన తీసుకొచ్చిండు టెక్నాలజీ తీసుకొచ్చిన టెక్నాలజీ అనుకున్నాడు కదా టెక్నాలజీ కూర్చొని తయారు చేసినాడు కదా సార్ తీసుకొచ్చి పెట్టుకో ఇంకెక్కడ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకో ఆయన ఇన్స్టాల్ చేయదలుచుకోలేదు బహిరంగంగా చెప్పింది కదా రాజీవ్ గాంధీ కంప్యూటర్ని కనిపెట్టిందని ఇక ఆయనకి ఎవరు రాసి ఇచ్చిండో నాకు తెలియదు ఇక ఆయన కనిపెట్టినోడు ఎవడని ఉట్టికి ఎండ కొట్టినా అని వస్తుంది కదా చార్ల్స్ బ్యాబేజ్ అని చెప్పని ఎండ కొట్టినా ఆయన వచ్చి ఆయన తీసుకొచ్చిన తర్వాత కూడా అది బయటకు వచ్చింది కూడా 70-80 సంవత్సరాలు పట్టింది కదా ఇక్కడ తీసుకొచ్చినోడు కాదు కదా ఇది ఎవరు రాసి ఇవన్నీ ఆయనకి ఎవరు రాసి ఇస్తున్న ఉపన్యాసాలు నాకు ఎరకలే కానీ ఇంత బ్లండర్స్ మాట్లాడతారా ఎవడన్నా ఎవడో తెలిసి తెలియక మాట్లాడితే వేరే విషయం ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటి ఏం హోంవర్క్ ఇస్తున్నావు ఆయన నాకు అర్థమైతలేదు నీ స్పీచ్లలో గివి మాట్లాడి ఆపోజిషన్ వాళ్ళకు నువ్వు అవకాశం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి కనిపెట్టినోడో తెలియదా అని చెప్పని ఆడ స్టేజ్ నుండి ఇట్లా చిటికెలు కొట్టి మాట్లాడు కాదు బాబు దాంట్లో సబ్జెక్ట్ పెట్టుకో నువ్వు ఏంది ఇది ఎవరున్నారు నీ పక్కకంతా గ్యాంగ్ ఏమున్నది ఎంత నీ పక్కకంతా అంత ఫూల్స్ ఉన్నట్టున్నది నాకు అర్థమైతలేదు ఏం మాటలు మాట్లాడుతారో ఏం చెప్తారో నాకు ఏం సమయం అయితే లేదు గవి మాట్లాడతారా బ్లండర్ ఓకే నువ్వు ఏదో ఒకటి తీసుకొచ్చినావు మాకున్న అభిమానం చెప్తే అది చెప్పుడు ప్రజెంటేషన్ డిఫరెంట్ కంప్యూటర్ కానీ పెట్టిండు ఏదో అన్ని టంగ్ స్లిప్ అయిండు పిచ్చి మాట్లాడి అబాస్పాల్ అవుతున్నాడు అట్లా కాకు నువ్వు అట్లీస్ట్ చలో నువ్వు ఒక యంగ్ ఏజ్లో ఒక ముఖ్యమంత్రి అయ్యి కూర్చున్నావు నీ పర్ఫార్మెన్స్ చూపించాలి ఇంకా యువకులు ఉన్నావు కాబట్టి నీకు ఇంకా అద్భుతమైన ఆలోచనలు రావాలి నీ టీం అనేది ఒకటి ప్రాపర్గా ఉండాలి వంది మాగదులను పెట్టుకుంటే మంచోడే నాశనం అయిపోయింది ఆయన నువ్వు కూడా గట్లనే పెట్టుకుంటే నువ్వు కూడా కథం అయిపోతావు అక్కెర్రానలో నీ చుట్టూ ఎప్పటి తిరుగుతురు కదా అని చెప్పని చెంచా బ్యాచ్లను కనుక పెట్టుకుంటే మనం అలా గంగలో కలిసిపోతాం ఏముండదు సరే ఇవన్నీ ఒకవైపు ఉంటే నిజంగా సెక్రటేరియట్ ముందోటి ఎవరి విగ్రహం పెడితే బాగుంటది సెక్రటేరియట్ కూడా తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి లేకుంటే నేనేం చెప్తున్నా తెలంగాణ తల్లి విగ్రహాలతో పాటు ఒక 25-30 మంది ఒక సెలెక్టెడ్ పర్సనాలిటీస్ ఈడికెళ్ళి ఆడదాకా పెట్టి ఒక కింద ఒక సింగిల్ పేజో డబల్ పేజ్దో పెట్టేసి వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైన ఏంటంటే చదువుకుంటూ పోతే మనకు మార్పు జరగాలి అక్కడ అటువంటి వాళ్ళే ఏమన్నా ఉంటే ఆ సీరియల్ ప్రకారంగా అక్కడ పెట్టుకొని పోయి ఐడెంటిఫై చేసి పెట్టాలి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కనుక పెట్టేది ఉంటే అదొక మోడల్ ఉంటుంది అది జరగాల్సిన పని అది రాజీవ్ గాంధీ విగ్రహంతో మేము నేర్చుకునేది ఏం లేదు నాయనాడా రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం లేదు ఇది కూడా సపరేట్గా తెలంగాణ అనేది హైదరాబాద్ స్టేట్ అనేది ఒక సపరేట్ సంస్థానం ఉండే ఇక్కడ మాకు ఒక ఐడెంటిటీ ఉన్నది ఇక్కడ సపరేట్ డైలెక్ట్ భాష వేరు ఇక్కడ సాహిత్యం వేరు ఇక్కడ ఆచారాలు వేరు ఇక్కడ కట్టుబాట్లు వేరు ఇక్కడ పోరాటాలు వేరు స్ట్రగుల్ వేరు సో దీనికి ఎక్కడో ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడు అనేది మాకు అస్సలు నచ్చలేదు పెట్టేది ఉంటే నేను చెప్పిన కదా అటువంటి తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి పెట్టి ఇటువంటి వాళ్ళు ఏమైనా ఉంటే అక్కడ విగ్రహాలు ఏమైనా పెట్టి వాళ్ళకి సంబంధించిన అవసరం అయితే సాయంత్రం కాగానే లేజర్ షోనో సౌండ్ లైట్ అండ్ సౌండ్ షో అటువంటిది పెట్టి ఇటువంటి చరిత్రలు మొత్తం అక్కడికి వచ్చి ఉన్న వాళ్ళందరికీ పెట్టాలి అదొక విలాసవంతమైనటువంటి జాగా కాదు అదొక విజ్ఞానం పెంపొందించేది ఈ ప్రాంత అస్తిత్వం గురించి చెప్పేటువంటిది అక్కడ ఉండేది ఉంటే అది బాగుంటుంది